इंसान बनवा देश दिया, जीवन की आधार दिला, रोग शोक की एक दवा, संदेश मेरा पहुंचा दो, देश देशांतर नगर ग्राम, मानवता के झंडे कर जोड़ करे प्रणाम। हद डंडा जग में आए, इंसान बना नाम दयाया, जल कल्याण दरूप लगाया, इसे सत्य गुरु बख्श बनाए। आओ भाई बहनों सब करे इसे प्रणाम, मानवता के झंडे कर जोड़ करे प्रणाम। अरे भाई मेरे सतगुरु युग तिलकाई, अब मैं बुला रे भाई मेरे सतगुरु जुग तिलकाई। किया कर्माचार में चांदा, चांदा तीरथ का नाना, सगरी दुनिया बड़ी सयानी, मैं एक बराना, अब मैं बुला रे भाई मेरे सतगुरु जुग तिलकाई। ना मैं जानू सेवा बंदगी, ना मैं घंटा बजाई, ना मैं मूर्त धर सिंहासन, ना मैं पौक चढ़ाई, अब मैं बुला रे भाई मेरे सतगुरु जुग तिलकाई। जो अमृत मुख से बोले कया स्नान नवाई, 5 टका दे तोरे ये किया ले आई, अब मैं बुला रे भाई मेरे सतगुरु जुग तिलकाई। नारी जे जब तब की ना काया के जा रे, नारी जे दोती चाले ना 500 को मारे, अब मैं बुला रे भाई मेरे सतगुरु जुग तिलकाई। दया को धर्म को पालो, जग से रहो उदासी, अपना सा जीव सबको जाने, ताई मिले अविनाशी, अब मैं बुला रे भाई मेरे सतगुरु जुग तिलकाई। साय कुर्बान बद को त्यागो, चांदो गर्व गुमानो, सतनाम ताई को मिली है, गाए कबीर सुजाना, अब मैं बुला रे भाई मेरे सतगुरु जुग तिलकाई। साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तमेन चराचरं, तत्पदं दर्शते वन्दे वन्दे राधा स्वामी जगद्गुरु। राधा
మాకు అతీతుడు చంద్రరావు గారు, నా సోదరుడు ఉపగురువు సజ్జనులారా, చదువులారా, పిల్లలారా, బుద్ధులారా, ఇవాళ బాస్వాడ గ్రామంలో ప్రతి సంవత్సరం సంత సమ్మేళన జరుగుతుంది. ఆ సంత సమ్మేళనమే ఈవేళ జరుగుతుంది. ఈ సత్సంగ భవనం ఇక్కడ ఉండే సత్సంగీ సజ్జనులు ఒక ఉద్దేశాన్ని తమ సమక్షంలో పెట్టుకొని ప్రతి సంవత్సరం ఈ కార్యం జరుగుతున్నారు. ఈ ఉత్సవంకు ప్రారంభం మనం మానవతా పతాకను పూజించాము. మానవ ధర్మం, మానవులు మనుష్యుల్లాగా ప్రవర్తించాలి. ఇది ఉద్దేశం. అయ్యా, మరి మానవులు మనుష్యుల్లాగా ప్రవర్తించటం లేదా? మరి ప్రవర్తిస్తే మనకి ఆపత్తులు, కష్టాలు ఎదుర్కొంటాయి. ఎన్ని ఏళ్ళు నేను నిజామాబాద్ జిల్లాలో వర్షాలు పడి ఇంత అనిష్టమైందని మేము చూడలేదు. వరదలు వచ్చి గ్రామాలు మునిగిపోయినాయి. ఎందరో ప్రాణాలు జలదేవత యొక్క ఆహారం అయ్యారు. మరి మానవులు మానవ ధర్మాల మీద ఉండి మనుష్యుల్లాగా ప్రవర్తిస్తే ఇటువంటి కష్టాలు వస్తున్నా. సంతమతవుడు అన్నాడు, ఈవేళ ఈ రోజులలో ప్రతి పనిలో ఈర్ష్యా భావాలు పెరిగి ఉన్నాయి. పక్షపాతం వచ్చు ఏ రంగంలోనైనా చూడు. రాజకీయాలే కాదు, ధర్మ సంస్థాపకులు మేము ఇతరులకు ఉపదేశం చేస్తామని వచ్చినాం. మాలో కూడా ఎంత పక్షపాతం ఉంది. రాధాస్వామి మతస్థులకు వ్యతిరేక భావాలు ఉన్నాయి. మేము వ్యాస వాళ్ళం, మేము దయాళ్ బాగ్ వాళ్ళం, మేము స్వామి బాగ్ వాళ్ళం, మేము మహర్షి శివభరతులాల్ మహారాజు వాళ్ళమని చూడండి. ఈవేళ ఏ ధర్మాలు, ఏ సంస్థలు మానవులకు ఏకీభవించి ఒకే సమూహంలో చేర్చేయడానికి వచ్చిందో వాళ్ళు విద్యలు విడిపోయారు. అందుకే సత్పురుషులు ఏమన్నారు, ఆగ్ లగి ఆస్మాన్ పర్
आग लगी आसमान पर, झड़ झड़ गिरे अंगार, जो न होते संत जन जल मरता। మనం ఏ విచారాలు ఆలోచిస్తామో, ఈర్ష్యా ద్వేష భావాలు ఆలోచిస్తామో, అవే ఆకాశం పైన. ఆకాశం మనకు మనం ఇచ్చిన విచారాలే మనకిస్తుంది. మనం ఆలోచించిన విచారం చూడండి. సర్ ఐజాక్ న్యూటన్ అన్నాడు, అయ్యా నీ ఏది కదిలితే సప్త ఆకాశాలు కదులుతాయి, నక్షత్రాలు కదులుతాయి. అందుకొరకే कबीरदास महाराज ఏమన్నారు, अपने जाना रे भाई, अब मैं बुला रे भाई मेरे सतगुरु जुगत लगाई। ये युक्ति కర్మకాండము మన ఆలోచన శక్తిని మార్చుతుంది. కర్మకాండం అంటే యజ్ఞం చేయటం, హవనాలు చేయటం, అన్నదానాలు చేయటం, బ్రహ్మ పూజలు చేయటం, ఈ కర్మకాండం. ఇవేళ కలియుగంలో ఈ పూజలు బ్రహ్మాండంగా జరుగుతుంది. కానీ మార్పు వచ్చిందా? మన కష్టాలు దూరమైనయా? మనకు వచ్చే ఆపత్తులు దూరమైనా? ఇంకా చాలా ఆపత్తు వచ్చేది. అద్భుతుల యొక్క సమ్మేళనలో నేను డైలీ మొన్ననే పోయి వచ్చాను. అక్కడ సత్పురుషుల యొక్క సమావేశమైంది. ఆ సమావేశంలో ఏమన్నారంటే, ఇంకా చాలా ఆపత్తులు వచ్చేసి ఉన్నాయి, ఏం కావు. మరి ఈ ఆపత్తులను అరికట్టాలంటే కర్మకాండం మీరు చేస్తున్నది చేయండి. కర్మకాండం చేయండి. యజ్ఞాలు హవనాలు చెయ్యొద్దు అని నేను అన్నా. కానీ మనస్సును పవిత్రం చేయాలి. ఏ కర్మ చేసినా కానీ మొదలు మనస్సును పవిత్రం చేయాలి. చూడండి, జనక మహారాజు నగరంలో జనక మహారాజు రాజ్యం, రావణుని అన్యాయం ఎందుకు జరిగిపోయిందంటే, పర్ణశాలను సత్పురుషుడు మహాపురుషుడు కూడా అది పన్ను కట్టుమని దూతలను పంపించేప్పుడు ఋషులు, సత్పురుషులు, మహాపురుషులు పర్ణశాలను దేవధ్యానం చేస్తున్న వాళ్ళ ఋషులు కూడా మీరు పన్నులు అన్నారు. ఋషులందరూ మనం పన్నేమిచ్చేది, మనం ఎక్కడికి వెళ్ళివ్వాలి, అందరు కలిసి ఒక విచారాన్ని ఆలోచించింది. ఏమి? రక్తం ఇవ్వాలి. మనల్ని పన్నాడుతున్నారు కదా రావణుడు, మనం రక్తం ఇవ్వాలి. అందరూ ఋషులు
తన రక్తం ఇచ్చి ఒక బిందెడు రక్తం సమయం దాన్ని బాగా కట్టి ఎప్పుడైతే ఆ పన్ను కోసానికి అడిగేయడానికి రాజదూతులు వచ్చిండ్రో ఆ రావణుని రాజదూతులకు అయ్యా ఇది మా పన్ను అని ఆ బిందె పోయింది ఎక్కడ రావణుని యొక్క ఖనిజములో పోయింది. ఎప్పుడైతే ఆ బిందె రావణుని యొక్క ఖనిజములో పోయిందో ట్రెజరీ రూమ్ ఖజానా కాకులు గద్దలు ఆ లంకా శిఖరం పైన వచ్చి వాళ్తుంది. కాకులు గద్దలు రావణుని యొక్క సభలో ఉండే గొప్ప గొప్ప వాళ్ళు రావణుని హితం కోరే వాళ్ళు అన్నారు, రావణ ఇగో ఈ కాకులు గద్దలు వాళ్తున్నాయి, ఇది మంచి చిహ్నం కాదు, భవిష్యత్తులో ఏమో సంకటం వచ్చేది ఉంది. రావణుడు పరీక్ష చేయిస్తే ఆయనకు తెలిసింది ఋషులకు పన్ను ఇవ్వాలని వీళ్ళు అన్యాయం చేసిండ్రు. ఋషులు ఒక బిందెలో ఏం పంపినో మాకు తెలియదు, ఇది పన్ను రావణునికి చెల్లిస్తామని పంపిన ఆ బిందె ఎప్పుడైతే మా ఖజానాలో వచ్చిందో ఈ కాకులు గద్దలు వాళ్తుంది. అప్పుడు రావణునికి పగ జనక మహారాజు సీతనివ్వలేదు కదా, జానకి వివాహము జనం స్వయంవరంలో రావణుడు ఓడిపోయిండు. సీతను శ్రీరామచంద్రుడు స్వయంవరంలో వివాహం చేసుకున్నాడు. జనక మహారాజుతో పగున్నది కాబట్టి ఆ రావణుడు ఏం చేసిండు, ఈ బిందెని తీసుకుపోయి జనక మహారాజు యొక్క రాజసీమలో పాతి పెట్టున్నాడు. వెళ్ళిపోతున్నావు కానీ నేను మాత్రం నన్ను మాత్రం నా లెక్క సాగు చేసేది. अंत कहे सुन गाया भौरी मोरा तेरा संग न कोई, सोचे घट बहुत सोए संग न लागे कोई, चलता प्राण कहे ఎన్నో శరీరాలను ముందుకు ఎన్నో శరీరాలు ధరించి పెడతా, నీకు నాకు ఏమైనా సంబంధం ఉందా? माता रोए काट पकड़ के भाई, आंगन बैठी चिड़िया रोए हंसा के राजाई, चलता प्राण कहे क्या लाया था सिकंदर, क्या ले गया जहां से, ये दोनों हाथ खाली बाहर करो। ఆత్మస్థితిని తెలుసుకొని శరీర ధర్మ శరీరాన్ని కాపాడు, ప్రపంచంలో ఉండే సుఖాలను అనుభవిస్తాను. నేను అనడం లేదు, ఇక్కడ ఉండే సుఖాలను అనుభవించండి. మనసులో ఎంత ఉంటుంది. భక్తి మార్గంలో వచ్చారు చూడండి,
కొందరికి 10 మంది చూడగానే బాగా వస్తుంది.